వారి మాటల్లో అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెంచా ప్రాజెక్టు సమీపంలో ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1.65 కోట్ల విలువైన 72 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుందని చెప్పారు. 11వ తేదీ తెల్లవారుజామున విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బందితో కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తుండగా స్మగ్లర్లను గుర్తించి వెంటనే దాడి చేశామని వివరించారు. ఈ ఘటనలో 2 తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు, 2 చిత్తూరు జిల్లా వాసులు సహా మొత్తం 4 స్మగ్లర్లను అరెస్ట్ చేయగా మరికొందరు నిందితులు పరారయ్యారని తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ ట్యాంకర్ తో పాటు అందులో ఉన్న 72 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాలతో ఎస్పీపీ శ్రీనివాస్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఏఎస్పీ జె కులశేఖర్ మార్గదర్శకత్వంలో నిర్వహించినట్లు తెలిపారు. ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఏరియాలో కించా ప్రాజెక్ట్ ప్రాంతంలో మా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ రైడ్లో భాగంగా ట్రాక్టర్ ఒకటి వాటర్ ట్యాంకర్ మీకు పక్కన చూపిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఈ రెడ్ శాండిల్ లాక్స్ వాటిని పట్టుబడడం జరిగింది. అక్కడే ఉన్న ఈ 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా 2 టన్నుల వాల్యూ 2 టన్నులు వెయిట్ చేసే ఈ రెడ్ శాండిల్ని ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1.6 crores వాల్యూ చేసే వాటిని ఈ ట్రాక్టర్లో తరలించడానికి సిద్ధమైనప్పుడు టాస్క్ ఫోర్స్ వాటిని పట్టుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఇంపార్టెంట్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ క్రైమ్లో కూడా కొంతమంది ఇటీవల జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తుల యొక్క రోల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. వీటన్నింటినీ ఇంకా కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా వారిని కూడా. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్, కులశేఖర్ అడిషనల్ ఎస్పీ, డిఎస్పీస్, తర్వాత ఏసీఎఫ్ వారి మొత్తం టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంబంధించిన వ్యక్తులను కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఆ రోల్స్ అన్నీ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తప్పకుండా అప్ టు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన తమిళనాడు చెందిన ప్రాంతం వారు, 2 చిత్తూరుకు చెందిన ప్రాంతం వారు. ఇంకా ఫర్ వెరిఫై చేస్తారు. కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడియాక్ట్ పెట్టడం, అదేవిధంగా ఎక్కువ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా కేసెస్లో సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవరి రోల్ ఉన్నా వాళ్ళని కంప్లీట్గా కేసెస్లో తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది వ్యక్తులకి కన్విక్షన్ కూడా వస్తుంది. అదొక మంచి పరిణామం. ఎవ్రీడే మీరు న్యూస్లో చూస్తుంటారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ తరఫున ప్రతి వారం 2-3 కన్విక్షన్లు వస్తున్నాయి.
మంచి ప్రాసిక్యూషన్ వింగ్ ఎన్బిడబ్ల్యూస్ని పూర్తిగా కోర్టు ముందు ఉంచడం అయితేనేమి, మ్యాజిస్ట్రేట్ ముందు, జడ్జి గారి ముందు కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ ఫ్యాక్ట్స్ పెట్టడం వల్ల 85 to 88% ఈరోజు కన్విక్షన్ సాధించగలిగాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కఠినతరం చేసి రెడ్ శాండల్ యొక్క ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపు. అంటే తమిళనాడు, ఏపీ వాళ్ళకి కర్ణాటక ఒక రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల నుండి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాటిపై పూర్తి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.